నమస్తే, వెల్కమ్ టు వై న్యూస్. నేను కళ్యాణి. రాజమండ్రిలో ఊపిరితిత్తులు దెబ్బతిని అల్లాడుతున్న అభాగ్యురాలు. శస్త్రచికిత్స కోసం దాతలు ఆదుకోవాలని వేడుకోలు. కూసింత ఊపిరి ఆడకపోతేనే ఉక్కిరిబిక్కిరైపోతాం. రాజమహేంద్రవరం తాడితోట ఇందిరానగర్కు చెందిన చికితే దుర్గాదేవి పరిస్థితి ఇది. నిత్యం ఆక్సిజన్ సిలిండర్ ఉంటే తప్ప శ్వాస ఆడని పరిస్థితి ఆమెది. చిరు వ్యాపారం చేసుకుంటూ జీవిస్తున్నారు. దుర్గాదేవి భర్త దైవ సహాయం వచ్చే కొద్దిపాటి సంపాదనతో ఉన్నంతలో సంసారం సంతోషంగా సాగిపోతున్న తరుణంలో ఒక్కసారిగా కుదుపు. అభాగ్యురాలికి ప్రాణాంతక సమస్య తలెత్తింది. ఖర్చుతో కూడుకున్న చికిత్సను ఎలా చేయించుకోవాలో అర్థం కాక తల్లడిల్లుతున్నారు. మానవతా దృక్పథంతో సాయం అందించి తన శ్వాసను నిలిపి కుటుంబాన్ని ఆదుకోవాలని అర్థిస్తున్నారు. 8వ తరగతి చదువుతున్న కుమార్తె సుమని ఉన్నారు. 2022 మార్చిలో ఆమెకు విపరీతమైన దగ్గు వచ్చింది. స్థానికంగా వైద్యులకు చూపించగా ఆస్తమాగా నిర్ధారించి 1.5 ఏడాదిన్నర పాటు చికిత్స అందించారు. నయం కాకపోవడంతో మరో ఆసుపత్రిలో చూపించారు. ఊపిరితిత్తులు దెబ్బతిన్నాయని, మార్పిడి ఒక్కటే మార్గమని వైద్యులు సూచించడంతో ఆ కుటుంబానికి దిక్కుతోచని పరిస్థితి ఎదురైంది. ప్రస్తుతం దుర్గాదేవి ఊపిరితిత్తులు 80% మేర గట్టిపడి 20% పనిచేస్తున్నాయి. ఏడాదిగా ఆక్సిజన్ సిలిండర్ సాయంతో నెట్టుకొస్తున్నారు. తాను పండగ సమయాల్లో జాతరలలో వన్నం గోల్డ్ విక్రయిస్తూ జీవనం సాగిస్తుంటానని, నెలకు 15,000 రూపాయలు ఆదాయం రావడమే కష్టమని వాపోయారు. ఇప్పటికే 8 లక్షల రూపాయలు అప్పు తెచ్చి చికిత్స చేయించామన్నారు. శస్త్రచికిత్సకు 46 లక్షలు ఎలా సమకూర్చుకోవాలో తెలియడం లేదని ఆ దంపతులు వాపోయారు. దాతలు ఆదుకుంటే తప్ప ఊపిరి నిలవదని తల్లడిల్లారు. అందరూ నమస్తే అండి. నా పేరు దైవ సహాయం అండి. అది రాజమండ్రి అండి. నేను 1 గ్రామ్ గోల్డ్ జ్యువెలరీ సేల్ చేస్తానండి. షాప్ ఏం లేదండి, బయట క్రౌడింగ్ ప్రదేశాల్లో జాతర తిరునాళ్ళలో అమ్ముతూ ఉంటాను. నా భార్య వచ్చేసండి చికిలే దుర్గాదేవి అండి. ఇప్పుడు ఆ అమ్మాయికి 4 సంవత్సరాల క్రితం ఏకదాటిగా దగ్గు వచ్చేస్తుందండి. అంటే మనకి ఊపిరి రాకపోతే అన్నంత భయం వేసేదండి. అంత నాన్ స్టాప్ గా కూడా ఎవరో దగ్గర మాకు ఏదో డౌట్ వచ్చి హాస్పిటల్ తీసుకెళ్తానండి. ఆయన ఆస్తమా కింద నిర్ధారణ చేసి 1.5 సంవత్సరం మందులు వాడామండి. తీరా చూస్తే ఆస్తమా లేదంటండి. ఇంకా తగ్గిపోయేసరికి వేరే హాస్పిటల్కి వెళ్తే మీకు ఏదో పెద్దదే ఉందని చెప్పేసి ఒక డాక్టర్ చెప్పారండి. ఇంకా హైదరాబాద్ తీసుకెళ్ళిపోయాం. అక్కడ మీ లంగ్ అనేది గట్టిపడింది, మీరు మందులు వాడుకున్నా అని చెప్పేసి ఇచ్చారండి. అసలు అది ఎందుకు వచ్చిందని అడిగితే ఆటో ఇమ్యూన్ డిసీజ్ అని చెప్పేసి అన్నారనమాట అండి. ఆటో ఇమ్యూన్ డిసీజ్ అంటే అండి మన రక్షణ వ్యవస్థ మన మీద దాడి చేసింది అనమాట. అలాగా లంగ్ని ఎఫెక్ట్ చేసింది అనమాట అండి. అలాగా ఇప్పుడు ప్రస్తుతానికి 80% లంగ్ పాడైపోయిందని, అంటే ఇంకా పని చేయట్లేదు, విచ్చుకుపోయింది. అలాగా విచ్చుకోవట్లేదు అనమాట అండి. ఇప్పుడు ప్రజెంట్ ఆ 20% ప్లస్ ఆక్సిజన్ మీద దాని ప్రాణం నిలబడుతుందండి. ప్రజెంట్ ఇప్పుడు ఆక్సిజన్ పెట్టేసి అలా వదిలేస్తే బతుకుతుందంటే అది కూడా లేదండి. అందుకని ఎలాగైనా ఎలా చూసినా లంగ్ ట్రాన్స్ప్లాంటేషన్ మార్గం అంటున్నారు. చిన్న వయసు కదా, బాగానే సక్సెస్ అవుతుంది. ఒక 20-10 సంవత్సరాలు చూసుకోక్కర్లేదని డాక్టర్ గారు భరోసా ఇచ్చారు. మాకు కూడా చిన్న ఆశ కలిగిందండి. ఎవరైనా దాతలు ముందుకు వచ్చి మాకు సహాయం చేస్తే నా భార్యను బతికించుకుంటానండి. మాకు చిన్న పాప ఒకటి ఉందండి, 8th క్లాస్ అవుతుంది. మీరు ఆ పాపకి తల్లిని కూడా ఇచ్చిన వారు అవుతారండి. దయచేసి సహాయం చేయమనుకుంటున్నాను. సుమారు 46 లక్షలు అవుతుందండి. ఇప్పుడు గవర్నమెంట్ మనకు వచ్చేసండి ఒక 20-25% సీఎం రిలీఫ్ ఫండ్ కింద ఇస్తుందండి. అంత అమౌంట్ ఇచ్చినా మిగిలిన అమౌంట్ కూడా మాకు బడ్డేనే కదండి. మిగిలిన అమౌంట్ మీరు మాకు సహాయం చేస్తే నా భార్యను బతికించుకుంటానండి. ఉంటానండి. ది న్యూస్ స్పాన్సర్డ్ బై వైరా ఫ్యామిలీ రెస్టారెంట్, నేషనల్ హైవే, తేటగుంట. నోరూరించే వంటకాలు, అసలైన మసాలా దమ్ముతో అదిరిపోయే నాన్ వెజ్ రుచులు మీకోసం. విచ్చేయండి వైరా ఫ్యామిలీ రెస్టారెంట్, నేషనల్ హైవే, తేటగుంట, తుని మండలం, కాకినాడ జిల్లా.